హలో అండి అందరికి. ఇది వచ్చేసి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అనమాట. కంప్లైంట్ వచ్చేసి టచ్ ప్యానల్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు కస్టమర్. మనం ఇది వరకు ఆల్రెడీ కస్టమర్ దగ్గర సర్వీస్ చేసాము. ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ లో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే టబ్ క్లీనింగ్ అనే స్విచెస్ అనేది వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు కస్టమర్. మన దగ్గర ఈ 4 టూల్స్ ఉంటే చాలండి. కటింగ్ బ్లేడ్, స్క్రూ డ్రైవర్, సిల్వర్ ఫాయిల్ టేప్ అండ్ స్ప్రింగ్. ఇప్పుడు ప్లగ్ అయితే మనం రిమూవ్ చేసుకుని వాషింగ్ మెషిన్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి స్టార్వి. ఆ రెండు మనం ఓపెన్ చేసుకుంటే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది పైన. అక్కడ నుంచి మనం ఈజీగా సర్వీస్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఫ్రెండ్స్, ఇవే స్క్రూస్ అనమాట. ఇవి మనం పక్కన జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ అలా పుష్ చేస్తే మనకి డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు డోర్ ని కూడా జాగ్రత్తగా మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి మనకి పవర్ సప్లై కేబుల్స్ అయితే వచ్చాయి కదా. ఈ రెండింటి ట్యాగ్స్ ని మనం రిమూవ్ చేసుకోవాలి. అది జస్ట్ వైర్స్ అనేవి కదలకుండా ట్యాగ్ వేసారనమాట. వాటిని మనం ఇలా రిమూవ్ చేసేసుకుని ఇలా ట్యాగ్స్ అయితే రిమూవ్ చేస్తున్నాం కదా. చేసిన తర్వాత మనకి స్క్రూ డ్రైవర్ లో ఫ్లాట్ సైడ్ అయితే రొటేట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఫ్లాట్ ఉంది ఇక్కడ. సో ఈ ఫ్లాట్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడున్న కేబుల్ స్విచెస్ అనేవి మనం ఈజీగా అన్లాక్ చేయొచ్చు. అవి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సో ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా, అక్కడ సెంటర్ లో ఇదే స్క్రూ డ్రైవర్ తో సెంటర్ లో ఆ లైన్ లో మనం ప్రెస్ చేస్తే కనుక అది లాక్ అనేది అన్లాక్ అవుతుంది. అలా బ్యాక్ సైడ్ మనం పుష్ చేసుకుంటే అది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కలర్ కూడా మ్యాచింగ్ ఉంటాయి కేబుల్స్. మనకి ఏమీ కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. సో అలా డిస్కనెక్ట్ చేసేసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా హ్యాండిల్ చేయాలి. మరి హార్డ్ గా ప్రెస్ చేస్తే మనకి మదర్ బోర్డ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలాగా ఇవి ఎల్లో కలర్ వచ్చేసి క్లిప్ టైప్ ఉంటాయి. ఇలా మనం పైన ప్రెస్ చేస్తే అది అన్లాక్ అయిపోతాయి. ఇలా మనం జాగ్రత్తగా అయితే డిస్కనెక్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను. ఇలా ముందుకి మీకు టిప్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ మనకి ఫ్రంట్ లో ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇది మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా సర్ఫ్ ట్రే ఉంది కదండి, ఇది లాక్ ఉంటుంది. ఇక్కడ మనం బ్లూ కలర్ ది సెంటర్ లో ప్రెస్ చేస్తే ఇలాగా అది అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 రిమూవ్ చేసుకుందాము. అవి స్టార్ స్క్రూస్ అనమాట. మనం స్టార్ స్క్రూ పెట్టుకొని రిమూవ్ చేసుకోవాలి. వీడియో మరీ లెంత్ ఎక్కువ ఉండకుండా మీకు ఫాస్ట్ గానే ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. సో ఇలా మనం స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఫ్రేమ్ అనేది లాకింగ్ సిస్టమ్ తో ఉంటదండి. ఆ లాక్స్ రిమూవ్ చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, లాక్ అయిపోయింది అనమాట. సో ఒకసారి ఇలా ముందుకు రండి. మీకు కెమెరా మాక్సిమం మీకు కనబడేలా చూపిస్తాను చూడండి. ఇలా మనం తిప్పుకుంటే మీకు అక్కడ లాక్స్ కనిపిస్తాయి అనమాట. చిన్న లాక్స్ ఉంటాయి. మాక్సిమం మీకు కెమెరాలు అయితే కనిపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. చాలా చిన్నవి అనమాట. అంటే ఫ్రంట్ ఫ్రేమ్ ఉంది కదండి, దానికి చిన్న అలా లాక్ లా పట్టుకుని ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు మార్క్ చేసి కూడా చూపిస్తాను వీడియోలో రౌండ్ గా. సో ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ నా ఫింగర్ పెట్టాను చూసారా, అక్కడ చిన్న లాక్ అని చూసారా, అదిగోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పై నుంచి కిందకి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. అది ప్రెస్ చేసేదంటే ఆ ఫ్రేమ్ నుంచి అది లాక్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో దీనికి 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అనమాట. సో మనకి స్క్రూ డ్రైవర్ ఉంది కదా, ఇది మనం ఫ్లాట్ సైడ్ అయితే తిప్పుకుందాము. ఇలా ఈ విధంగా ఈ ఫ్లాట్ సైడ్ ఉంది కదా, దీంతో మనము ఈ లాక్ దగ్గర పై నుంచి అలా పైన పెట్టి ఇలా కింద కనాలన్నమాట. జస్ట్ కింది కంటే మనకి అన్లాక్ అయినట్టు సౌండ్ అయితే తెలుస్తుంది. జస్ట్ ఇలా చూసా అలా అలా సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ అలా చూసారా, దానికి అది ఆటోమేటిక్ గా లాక్ అనేది వదిలేస్తుంది. ఇప్పుడు పైన మనకి లాక్ అనేది మొత్తం కంప్లీట్ గా లాక్స్ అయితే రిమూవ్ అయిపోయాయండి. ఇప్పుడు మనకి కింద సైడ్ కూడా చిన్నగా క్లిప్ లాగా పట్టుకుని ఉంటాయి. ఇప్పుడు పైన అయితే ఎలా ఉన్నాయో అలాగే చిన్న సైజ్ లో ఉంటాయి అనమాట. అంటే దానికి మనం స్క్రూ డ్రైవర్ అది పెట్టి ఏం తీయవసరం లేదు. జస్ట్ ఇలా ఇలా పై కిందకి కదుపుతా ఉంటే చూడండి ఇలాగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనం ఓపెన్ చేసుకోవాలి. స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఈ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. ఈ పైన అయితే లాక్స్ వస్తాయి. సో మనం దీన్ని ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు స్క్రూస్ అయితే రిమూవ్ అయిపోయినాయి కదండి. 1 సైడ్ స్క్రూస్ అన్ని రిమూవ్ అయిపోయినాయి. సెకండ్ సైడ్ వచ్చేసి క్లిప్స్ ఉంటాయి అనమాట సైడ్.
సో, ఇలా జాగ్రత్తగా ఆ చెయ్యితో ఇలా నెమ్మదిగా లాగుతూ ఉండాలి. సో, ఇలా వచ్చేస్తదనమాట. ఆల్రెడీ మనం చెప్పాం గదా! ఈ కస్టమర్‌కి మనము టచ్ వర్క్ అయితే చేసాము ఇంతకుముందు. కాకపోతే అప్పుడు మనం పవర్ ఇంకా ప్లే బటన్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇదొకటి. ఈ 2 మాత్రమే మనము చేసిచ్చామనమాట. సో, అప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు టబ్ అండ్ వాష్ ఉంటది కదండీ! ఆ స్విచెస్ మాత్రమే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు అయి మనం రిపేర్ చేసుకుందాం. ఇదైతే నీట్‌గానే ఉంది. చూసారు కదా! ఇక్కడేం ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఆ 2 మనం చేసాము. చూసారా ఇక్కడ మనం సిల్వర్ ఫాయిల్ టేప్ పెట్టేసి ఇచ్చామనమాట. అప్పటి నుంచి ఏం ప్రాబ్లమ్ అయితే లేదది. ఇదేండి టేపు. ఇక్కడైతే ఇప్పుడు మనకి టబ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో టబ్ క్లీనింగ్‌కి మనము 2 స్విచెస్ ఉంటాయన్నమాట. ఆ 2 వర్క్ అవ్వట్లేదు. సో, ఆ 2 మనం వర్క్ అవ్వాలంటే సేమ్ ఇంతకుముందు మనం పవర్‌కి వాటికి ఏదైతే చేసామో అవే మనం చేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తా. ఈ 2 ఉన్నాయి చూసారా? ఈ 2 వర్క్ అవ్వట్లేదన్నమాట ఆ బటన్స్. సో, ఆ 2 బటన్స్ ఏవి అనంటే ఇలా మనం స్ప్రింగ్ పెట్టుకుంటే ఆ 2 బటన్స్ అనేవి వర్క్ అయిపోతాయి. ఈ స్ప్రింగ్ కూడా ఏంటంటే మనకి మిక్సర్ గ్రైండర్ ఉంటది కదండీ! ఆ గ్రైండర్‌కి సంబంధించిన కార్బన్ బుష్‌లకి వస్తాయన్నమాట స్ప్రింగ్స్. అవి నేను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. సో, ఇవి పాతయి రిమూవ్ చేసేస్తున్నాను. దీనిపైనున్న కాపర్ ఏదైతే సిల్వర్‌ది ఉంటదో అది మొత్తం పాడైపోయిందన్నమాట. సో, ఇవి మనకి దొరికినా సరే అంతగా సెట్ అవ్వవు. ఇంతకుముందు మనం ఇది సర్వీస్ చేసామని చెప్పాం గదండీ! అప్పుడు ఓన్లీ మనకు చెప్పిన కంప్లెయింట్ ఏంటంటే కస్టమరు పవర్ బటన్ ఇంకా స్టార్ట్ అండ్ పాజ్ బటన్ వర్క్ అవ్వట్లేదని చెప్పారు. సో, అప్పుడు మనం ఆ 2 మాత్రమే చేసాం. మీకు చూడండి ఫస్ట్ లైన్‌లో కనిపిస్తుంది గదా! ఫస్ట్ లైన్‌లో ఫస్ట్ వన్ ఇంకా ఫోర్త్ వన్ ఆ 2 స్విచెస్ ఏవైతే ఉన్నాయో అయి మనం చేసినవండి. అవి ఇప్పటివరకైతే ఏ కంప్లెయింట్ రాలేదు. సో, కస్టమర్‌కి మళ్ళీ వేరే ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఏదైతే టబ్ క్లీనింగ్ స్విచెస్ ఉన్నాయో అవి వర్క్ అవ్వట్లేదని చెప్పారు. సో, అవే ఇప్పుడు మనం చేయడానికొచ్చాము. ఇప్పుడు ఇలా ఈ స్ప్రింగ్‌ని మనం ఇలా మధ్యలో ఇలా సాగదీసుకొని ఆ కటింగ్ బ్లేడ్‌తో మనము దాన్ననేది 2 కింద కట్ చేసుకోవాలండి ఇలాగా. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఆ రెండిటిని ఆ టబ్ క్లీనింగ్ దానికి మనం సెట్ చేయాలన్నమాట. ఇలా చూడండి ఇలాగా. ఇలా పైన పెట్టి అలా రొటేట్ చేసుకోవాలన్నమాట. అలా లైట్‌గా ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దండి. అలా లైట్‌గా దాన్ని మనం తిప్పుతా ఉంటే ఆ స్ప్రింగ్ అనేది లోపలికెళ్తది కొంచెం. అలా ఎళ్ళినప్పుడు పైకి మనం కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి టచ్ ప్యానెల్‌కనేది ఆ స్ప్రింగ్ అనేది టచ్ అవ్వాలన్నమాట. ఏదైతే మనం సిల్వర్ ఫాయిల్ టేప్ అంటిస్తామో దానికది టచ్ అయ్యేలాగా ఉంచుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. హాఫ్ ఇంచ్ కన్నా ఇంకా తక్కువ పైకుండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే గనక మనకి టచ్ అనేది కంప్లెయింటే రాదనమాట. సో, ఇప్పుడు మనం గూడా ఓన్లీ ఆ టబ్ క్లీనింగ్ ఏవైతే ప్రాబ్లమ్ ఉందో అవే చేస్తున్నాము. మిగతాయి ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్ స్పంజ్ బటన్స్ ఏవైతే కంపెనీ నుంచి వచ్చాయో అవి అలాగే ఉంచేస్తున్నానండి. ఇప్పుడు మన కస్టమర్ చెప్పిన కంప్లెయింట్ మాత్రమే చేస్తున్నాము. టబ్ క్లీనింగ్‌కి సంబంధించిన స్విచెస్ మాత్రమే మనం సెట్ చేసేస్తున్నాం అన్నమాట. సో, ఇవైతే సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి ఫ్రేమ్‌లో ఏదైతే టచ్ ప్యానెల్ ఇక్కడ ఉంది చూసారా? ఈ 2 ఇక్కడ గూడా మనము ఇలాంటి స్టిక్కర్స్ అంటియాలన్నమాట. సిల్వర్ ఫాయిల్ స్టిక్కర్స్. ఈ సిల్వర్ ఫాయిల్ టేప్ అయితే మనం సైజెస్ చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి. 2 టచ్ అవ్వకూడదన్నమాట. సో, మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా! అలాగా. సో, ఇప్పుడు నేనైతే వాటిని సైజెస్ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా ఈ విధంగా మనము ఈ టేప్ ఉన్న ఏదైతే గమ్ ఉందో ఆ గమ్ ఉన్న సైడ్ వచ్చేసి మనకి ఆ ప్యానెల్ సైడ్ అయితే అంటించుకోవాలన్నమాట. ఈ 2 స్విచెస్ కదా! చూడండి ఇప్పుడు. ఆ గమ్ ఉన్నది కిందకనమాట. సిల్వర్ ఫాయిల్ కనిపించేది పైకనమాట. సో, ఇలా ఈ విధంగా ఏం గ్యాప్స్ ఏది పక్కదానికి టచ్ అవ్వకుండా ఇలాగా మనం నీట్‌గా అంటించుకోవాలి. ఇప్పుడు సెకండ్ వన్ కూడా అంతే అండి సేమ్. చూసారు కదా! ఇలా ఆ కార్బన్ సైడ్ ఇలా అంటించుకోవాలి. యాక్చువల్‌గా ఆ ప్యానెల్‌కి ఉన్న కార్బన్ మనకి ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల అది పాడవుతదనమాట. ఎందుకంటే తేమ అప్పుడు వాటర్ ఎక్కువ యూజ్ అవుతది కాబట్టి వాటర్ కంటెంట్. సో, ఆ తేమ అనేది ఆ కార్బన్ మీద స్ప్రెడ్ అవ్వడం వల్ల అది దాని మీద ఉన్న కార్బన్ ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో అది పోయిందనమాట. సో, మనకి ఆ పవర్ అనేది టచ్ అవ్వడం కోసం మనకి వర్క్ అవ్వడానికి మనం ఆ సిల్వర్ ఫాయిల్ అయితే స్టిక్ చేసామనమాట. ఇప్పుడు ఈ స్ప్రింగ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో, ఇలా. సో, చూసారు కదా! ఇలాగా ఉందనమాట. సో, అంతా పర్ఫెక్ట్‌గానే సెట్ అవుతుంది. ఈ సెంటర్‌ది ఏదైతే ఉందో కొంచెం బయటకొచ్చినట్టు అనిపిస్తుంది స్ప్రింగ్. అందుకని కొద్దిగా లోపల ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా! ఇలా. అంతా పర్ఫెక్ట్‌గా ఉందనమాట. ఇప్పుడు ఇదంతా ఏం కంప్లెయింట్ లేదు. ఇప్పుడు మనం దీన్నైతే ఫిక్స్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి. వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో ఇప్పిందే కాబట్టి సేమ్ ప్రాసెస్ ఎలా అయితే ఇప్పామో అలాగే జాగ్రత్తగా ఫిక్స్ చేసేసుకుందాము. ఇలా ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఫస్ట్ లాక్స్ ఉన్న సైడ్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. వన్ సైడ్ స్క్రూస్, వన్ సైడ్ లాక్స్ ఉంటాయని చెప్పాను కదా! చూడండి ఇలా ఆ ఫైబర్‌ని కొంచెం ఇలా బెండ్ చేస్తే అది లోపల కూర్చుంటదన్నమాట. ఫస్ట్ ఇలా ఈ 3 కూర్చున్నాయంటే పర్ఫెక్ట్‌గా ఇంకా నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనం స్క్రూస్ అనేది
ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇవైతే పర్ఫెక్ట్గా కూర్చున్నాయి. సో ఈ స్క్రూస్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. సో వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను, మీకు కూడా లెంతీగా అనిపించకుండా ఉంటుంది కాబట్టి. స్క్రూస్ అన్ని బిగించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రేమ్ అయితే యాస్టీస్గా బిగించేసాను ఫ్రంట్ది, ఎందుకంటే వీడియోలో చూపించలేదు, వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఇప్పుడు పైన క్యాప్ పెట్టేసుకుని మనం కనెక్షన్ అయితే ఒకసారి ఇచ్చి చూద్దామండి. యాస్టీస్ పొజిషన్లో అయితే సెట్ చేసేసుకున్నాను. పవర్ కూడా ప్లగ్ పెట్టేసాను అనమాట. స్విచ్ ఓకే, స్విచ్ కూడా ఆన్లోనే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇది అనమాట టచ్ ప్యానల్. ఇప్పుడు చూడండి, ఇవ్వండి పవర్ బటన్ ఓకే, పాజ్ అండ్ ప్లే బటన్ ఓకే, ఇలా అంతా ఒకసారి అయితే రీచెక్ చేసుకుంటున్నానండి. పాజ్ బటన్ ఓకే, వర్క్ అవుతుంది ఓకే, పవర్ బటన్ ఓకే. సో ఇప్పుడు మనం ఇందులో మనం సర్వీస్ చేసింది ఏదంటే టబ్ క్లీనింగ్ స్విచ్చెస్ అనమాట. ఆ టబ్ క్లీనింగ్ స్విచ్చెస్ ఒకసారి వర్క్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టబ్ క్లీనింగ్ వర్క్ కావాలంటే ఆ రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఏదైతే ఇంటెన్సివ్ ఉంది క్రిన్సికర్, ఆ రెండు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే టబ్ క్లీనింగ్ వస్తుంది. ఓకే, అక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుందండి TCL, రైట్. TCL అంటే దాని మీనింగ్ టబ్ క్లీనింగ్ అనమాట. సో అప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. దయచేసి ఎవరికన్నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.